నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గరుడ సేవ సందర్భంగా భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి క్యూలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు వచ్చినా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఈ రోజు ఏం పాల్గొనలేదన్నా, గత 15 రోజుల నుంచి కూడా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాల మీద అన్ని ఏర్పాట్లు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సూచన మేరకు అటు ఎమ్మెల్యే గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కలిసికట్టుగా సామాన్య వ్యక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయంగా వాటర్ ప్రాబ్లం కానీ, లేకపోతే క్లీనింగ్ కానీ, మిగతా ఆర్టీసీకి సంబంధించింది కానీ, మెడికల్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయంగా దీన్ని తీసుకున్నాం. అదేవిధంగా బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా దీని మీద ఈవో గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, మెంబర్లు అందరూ కలిసికట్టుగా ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మామూలు కూడా అలవాటు వీఐపీగా ఉండడం మాకు ఇష్టం లేదు. జనాల్లో ఉండడం ఇష్టమని మీకు విషయం కూడా తెలుసు. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి భక్తులని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వాళ్ళకి సౌకర్యాలు ఖచ్చితంగా ఎంతమంది ఎన్ని వేల మంది భక్తులు వస్తే దాని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చేస్తాం. ఈరోజైనా రేపైనా వాళ్ళు దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డి, మాజీ చైర్మన్లు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి గోపి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.